హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మీరు తమ్మనేలు చూసుంటారు కదా, మీకు టాపిక్ అర్థమై ఉంటుంది. కామం వేసిన కాటు. అంటే యాక్చువల్గా నేను ఏంటంటే ఇప్పుడు కామోద్రేకంతో లేదా కామ కోరికలతో అత్యుత్సాహం తట్టుకోలేక వ్యామోహంలో మునిగిపోయి విపరీతమైన కామవాంఛకు గురైపోయి తెలిసి తెలియకుండా లేదా పూర్తిగా తెలిసి తప్పటడుగు వేసి జీవితాలు కోల్పోయిన వారి పరిస్థితి మరియు కామోద్రేకం వల్ల కలిగే అనర్థాలు, వాటికి బలైపోయిన ఎన్నో బ్రతుకులు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా కామం వేసిన కాటు అనే టైటిల్ ఎందుకు పెట్టానంటే, కామం ప్రతి ఒక్కరిలో, స్త్రీ పురుషుల్లో కలిగే ఒక హార్మోన్స్ ప్రాబల్యాన్ని, లేదంటే వాళ్ళలో కలిగే కోరిక. ఉదాహరణకి టీనేజర్స్లో 13 ఇయర్స్ 14 ఇయర్స్ దాటగానే వాళ్ళలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్రభావం వల్ల కలిగే కోరికలను కంట్రోల్ చేసుకోలేక, అదేవిధంగా శరీరం సుఖపడిన తర్వాత ఇంకా ఏదో కావాలనే ఆతృతతో యువకులు కానీ యువతులు కానీ, లేదంటే వివాహితులు కానీ, వివాహమైన ప్రతి ఒక్కరు కానీ ఈ యొక్క కామవాంఛలో మునిగి తేలుతూ ఉంటారు. కానీ ఈ యొక్క కోరిక అనేది ఏ స్థితిలో ఉత్తమమైనది, ఏ స్థితిలో ఉత్తమం కానిది అనే విషయాలు తెలుసుకోవాలి. చాలామందిలో ఒక వయసు వచ్చిన తర్వాత కోరికలు అంటే కామవాంఛ అనేది కలగడం సమంజసం. కానీ వాటికి ఒక విధి విధానాలంటూ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం పెద్దలలో పిల్లలు యవ్వన వయసుకి రాగానే, లేదా స్త్రీలు పుష్పవతి కాగానే వివాహం చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకునేవారు. ఆ విధంగా స్త్రీ పురుషులు ఒకటే జంటగా మారి వివాహం చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఒక కుటుంబంగా మలుచుకొని సంతానోత్పత్తి కలిగించుకొని బాధ్యతాయుతంగా బతికేవారు. అప్పుడు అక్రమ మార్గంలో సంభోగాలు చేయడం కానీ, లేదా కామవాంఛతో రేపులు చేయటం కానీ, లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవటం కానీ అనే విషయాలు చాలా చాలా తక్కువగానే ఉండేవి. కానీ టెక్నాలజీ మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, జనాల్లో మార్పులు వస్తున్న కొద్దీ, శరీరాలు సుఖపరచుకోవటం వలన కలిగే వ్యామోహం వలన విపరీతంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, వాటిని కోరికలను కంట్రోల్ చేసుకోలేక జీవితాలు తప్పుదారులు పెట్టించుకోవటం అనే విషయాలు ఈ రోజుల్లో ఎన్నో చూస్తున్నాం. గడిచిన 2019 నుంచి 2023 వరకు కూడా ఇంచుమించుగా 10 లక్షల పైగానే యువతులు అంటే అమ్మాయిలు కిడ్నాప్లకు గురయ్యి కనిపించకుండా పోయారు. కానీ దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే రేపులు, అత్యాచారాలు, కామవాంఛలు. వీటి కారణంగానే అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, మిస్ చేయడం అనే విషయాలు మనం వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కామ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయంటే, ఎంతోమంది సినిమా హీరోయిన్స్ కానీ, పెద్ద పెద్ద ఉన్నతమైన వ్యాపారవేత్తలు కానీ
అనేక మంది ఎంప్లాయీస్ కానీ లేదంటే సాధారణ పౌరులు కానీ తమ కామ కోరికలను కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళతో పరిచయాలు పెంచుకొని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ మీద గుడ్డి నమ్మకాలు పెట్టుకుని వాళ్ళతో శారీరకంగా ఒకటయ్యి స్త్రీలు కానీ పురుషులు కానీ కొన్నాళ్ళు అదే కంటిన్యూ చేసి తర్వాత వాళ్ళ మధ్య మనస్పార్థాలు వచ్చో రాకో దూరం అయిపోయి తర్వాత ఎప్పటికో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు భయంకరమైన హెచ్ఐవి వైరస్కి బానిస అయిపోయారు, లొంగిపోయారు, బలైపోయారు అనే విషయాలు తెలిసాక కుమిలి ఏడ్చినా కానీ దానిని తొలగించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశంలో 3 రాష్ట్రాలు హెచ్ఐవిలో ముందంజలో ఉన్నాయి. అది మహారాష్ట్ర, కర్ణాటక, ఇండియా. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు కూడా మన ఇండియాలో మొదటి స్థానంలో నిలిచి ఉన్నాయి ఎయిడ్స్ వ్యాప్తి చెందే విషయంలో. ముఖ్యంగా ఇది వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిపోయారు, తాగుళ్ళకి అలవాటు అయిపోయారు, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయారు. దానివల్ల ఎవరితో పడితే వాళ్ళతో అక్రమంగా పరిచయాలు పెంచుకొని వాళ్ళతో ఎటువంటి తప్పుడు పనులు చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ యువతి యువకులు కూడా అమ్మాయిలు చాలా విచ్చలవిడిగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలకు కావాల్సింది ఏంటంటే డబ్బు, వాళ్ళకి లగ్జరీ లైఫ్. అవతల వ్యక్తి వాడు కుర్రవాడ, పెద్దవాడ, మిడిల్ వయసు వాడ, ముసలివాడ ఎవరైనా అనవసరం. వాళ్ళ షాపింగ్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళు అడిగిందల్లా చేశారంటే వాళ్ళతో ఎన్నిసార్లైనా అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో శృంగారంలో పాల్గొని వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కన్యత్వాన్ని కోల్పోతున్నారు. తద్వారా వాళ్ళు వివాహం చేసుకున్నా సరే ఈ యొక్క అక్రమ సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. అదేవిధంగా అబ్బాయిలు కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకి, తాగుడు, మందులకి, లేదంటే ఇంకా వ్యసనాలకి అన్నిటికి కూడా అలవాటైపోయి వాళ్ళ జీవితాల్ని ఎంతగానో నాశనం చేసుకుని అమ్మాయిలు లేదా ఆంటీలు అనే యొక్క చెడు వ్యసనమైన వ్యభిచారానికి బానిస అయిపోయి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు అబ్బాయిలు కూడా అంతకంటే దారుణంగా తాగుడికి బానిస అయిపోయారు, డ్రగ్స్కి అలవాటు అయిపోయారు, స్మోకింగ్కి అలా ఎడిక్ట్ అయిపోయారు. దీనివల్ల అమ్మాయిల పట్ల కూడా విపరీతమైన కోరికలు కలిగి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఎవరితో పడితే వాళ్ళతో విచ్చలవిడి శృంగారం చేస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో చెప్పాలంటే మన భారతదేశంలో అక్రమ సంబంధాలు లేదంటే విచ్చలవిడి శృంగారం వలన జీవితాలు సర్వనాశనం చేసుకుని పూర్తి జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హెచ్ఐవి వైరస్ ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళకి సోకుతుంది అంటే ఎవరికైనా సరే సోకే అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడు యువతలు సేఫ్టీలు వచ్చాయి, కాండమ్స్ వచ్చాయి, దాని ద్వారా ఎవరితోనైనా సరే మన అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. లేదంటే మ్యారేజ్ అయిన ఆంటీలు లేదంటే అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా రూపులు వేసుకుంటూ ఉంటారు. వేయించుకోవడం వల్ల కూడా ఎవరితోనైనా సరే డైరెక్ట్గా కలిసినా మనకి ఇబ్బంది ఉండదు అనే ఒక ఆలోచనతో ఉంటారు. ఇటువంటి హెచ్ఐవి వైరస్ అనేది ఎలాంటి వాళ్ళకు వ్యాపిస్తుంది, ఎన్ని ఇబ్బందులు వన్స్ వీళ్ళు వాడుతున్న సేఫ్టీలు కానీ అంటే కాండోమ్స్ కానీ లేదంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని ఒక గుడ్డి నమ్మకాన్ని కలిగి అంటే వేరే వ్యక్తులతో అక్రమంగా సంబంధాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. అందులో ప్రధానమైనది హెచ్ఐవి, ఎయిడ్స్. ఇది వచ్చిన తర్వాత టెస్టులు చేయించుకుంటే మ్యాక్సిమం 3 monthsలో బయటపడవచ్చు. చేయించుకోలేదంటే ఎంత లేదన్నా సరే 5 years వరకు ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉండవు. తద్వారా ఎందుకంటే ఈ వైరస్ వన్స్ బాడీలో ప్రవేశించిన తర్వాత బాడీ సెల్స్ను ఒక్కొక్కటి నాశనం చేస్తూ బాడీ ఆర్గన్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేయకుండా చేసి
మనిషి పూర్తిగా క్షీణించి నశించి అంధవికారంగా మారిపోయి చనిపోయే విధంగా ఈ హెచ్ఐవి వైరస్ అనేది మార్చేస్తుంది అన్నమాట. దాని ద్వారా బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. తర్వాత గనేరియా అనే ఒక భయంకరమైన వ్యాధి, ఇది ఎక్కువగా స్త్రీలలో వ్యాప్తి చెందుతుంటుంది. నేను లాస్ట్ టైం అక్రమ సంబంధాలు పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు చేసినప్పుడు వాటిలో కూడా వీటి వల్ల కలిగే అనర్థాలు నష్టాలు చెప్పడం జరిగింది. వన్స్ అనారోగ్యం అనేది దరిచేరింది లేదా ఈ వైరస్ ఒకసారి బాడీని అంటుకుంది అంటే జీవితాన్ని మళ్ళీ నిలబెట్టుకోవటం ఎవ్వరి తరం కూడా కాదు. అవతల వాళ్ళ దగ్గర కోట్లు ఆస్తున్నా లేదంటే అన్ని రకాలమైన మందులు ఉన్నా సరే వన్స్ నీ బాడీలో ఈ భయంకరమైన హెచ్ఐవి వైరస్ అనేది ప్రవేశించింది అంటే నువ్వు చనిపోవడానికి తప్ప మరొక మార్గం లేదని చెప్పాలి. అందుకనే ఈ రోజుల్లో యువకులు కానీ మ్యారేజ్ అయిన ఆంటీలు కానీ అంకిల్స్ కానీ ఎవరైనా సరే విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండండి. కామ కోరికలు కంట్రోల్ చేసుకోలేక మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోకండి. భగవంతుడు పెట్టిన సక్రమైన పద్ధతి, పెద్దలు ఏర్పరిచినటువంటి నియమ నిబంధనలకి కట్టుబడి ఒక వయసు వచ్చిన తర్వాత పరిపూర్ణంగా పవిత్రంగా స్త్రీ కన్యగా కానీ పురుషుడు కన్యగా కానీ ఉండి వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తూ సంసారాన్ని ముందుకు సాగదీస్తూ పిల్లలను కనుకుంటూ కుటుంబాన్ని ఒక మంచి ఆరోగ్యవంతమైన కుటుంబంగా మీరు తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంతేగాని ఇప్పుడు పెళ్ళిళ్ళతో పని ఏముంది, మనకి అన్నీ కావాల్సినవి దొరికేస్తున్నాయని షాపింగ్లకి డబ్బులకి అలవాటైపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువతలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ మారవలసిన అవసరం ఉంది. అదేవిధంగా తాగుడికి ఇంకా మందుకి బానిస అయిపోయి సిగరెట్లకి స్మోకింగ్కి అడిక్ట్ అయిపోయి లగ్జరీ లైఫ్లకి అలవాటు అయిపోయి తర్వాత ఆంటీలంటూ అమ్మాయిలంటూ వాళ్ళ వెనకాల పడి జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న యువకులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా భర్తలు సరిగా సుఖాన్ని పంచట్లేదని లేదంటే ఆర్థికంగా సరిగ్గా సంపాదించట్లేదని చాలామంది వివాహమైన స్త్రీలు బయట వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళ షాపింగ్లకి డబ్బులు ఇస్తున్నారు, లేదంటే మాకు అవసరాలకి డబ్బులు ఇస్తున్నారు, మా అవసరాలన్నీ తీరుస్తున్నారని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా సరే మీ జీవితాలు సర్వనాశనం అయిపోయి మీ పిల్లలు కానీ కుటుంబీకులు కానీ అసహించుకునే స్థితిలో కూడా పోయే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈరోజు ఎంతోమంది వన్స్ భయంకరమైన హెచ్ఐవి వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత శరీరం క్షీణించి నశించి కృషించి చాలా అందవికారంగా మారిపోతుంది. బాడీ అంతా కూడా భయంకరమైన ర్యాషెస్ వస్తూ ఉంటాయి. ఫేస్ కానీ ప్రైవేట్ పార్ట్స్ కానీ తల నుంచి పాదాల వరకు కూడా బాడీ మీరు ఊహించలేనంత భయంకరంగా మారిపోతుంది. అంతేకాకుండా ఏ చిన్న వ్యాధి వచ్చినా, జ్వరం వచ్చినా, లేదంటే రొంపు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏది వచ్చినా సరే మీలో ఇమ్యూనిటీ పవర్ అనేది మొత్తం నశించిపోవడం వల్ల ఆ బాధలు ఎక్కువైపోతాయి తప్ప ఎన్ని మందులు వాడినా సరే తగ్గే అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదన్నమాట. అందుకనే బాధ వచ్చిన తర్వాత బాధపడే కంటే కూడా ముందే జాగ్రత్త పడి ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మీ జీవితాన్ని మచ్చలేని మనిషిగా నిలుపుకొని ఒక క్రమ పద్ధతిలో వివాహం చేసుకుని తర్వాత మీ యొక్క జీవితాన్ని సంతోషమయంలో మార్చుకోవాల్సిన బాధ్యత, అవసరం, అవకాశం కూడా ఎంతైనా ఉంది. అందుకని ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంజాయ్మెంట్లో కోరుకుంటున్నారు తప్ప ఒకప్పుడు ఇంచుమించు 1000 ఏళ్ళు జీవితకాలం ఉందంటే ఎవరైనా నమ్మగలుగుతారా? మనుషులు ప్రతి వాళ్ళు కూడా 1000 సంవత్సరాలు దాటి బతికేవారంట. రాను టెక్నాలజీ మహిమ అంటూ లేదంటే కల్తీ మహిమ అంటూ అధికంగా నేనే బాగుండాలి, నేనే సంపాదించాలని అత్యాశతో మనం తినే తిండిని కూడా కల్తీ చేసేసి ఈరోజు కల్తీమయం అయిపోయింది. దాని ద్వారా 1000 సంవత్సరాలు బతికే మనిషి ఆయుష్ కూడా ఈరోజు 60-70 సంవత్సరాలకు పడిపోయిందంటే మనం ఎంత టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందామనే ఒక విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా కామం అనే కోరికలను కంట్రోల్ చేసుకొని ఇంకా ఇవే జీవితాలు అనే ఒక ఆలోచన తొలగించుకొని మన జీవితాల్ని చాలా పవిత్రంగా ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ మీ జీవితాన్ని మీరు కాపాడుకుంటూ మీ యొక్క కుటుంబ పరువు కానీ మీ పరువు కానీ ఉన్నతంగా కాపాడుకుని మంచి గుణవంతుడైన ఒక క్రమ పద్ధతిలో వివాహాలు చేసుకుని మీ యొక్క జీవితాలను సుఖమయం చేసుకుని చక్కని సంసారంతో ముందుకెళ్తూ కుటుంబాన్ని ఉన్నతమైన మంచి రీతిలో నిలుపుకుంటూ మీరు ఆధ్యాత్మికంగా భగవంతుడిలో ఎదుగుతూ సమాజానికి మార్గదర్శకం కావాలని
ఈ యొక్క మెసేజ్ చేస్తున్నాను. అందుకనే ఎవరి దగ్గర ఏ వ్యాధి ఉందన్నది ఎవ్వరికీ తెలియదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళకే ఏవో ఒక వ్యాధులు ఉంటాయి. అలాంటిది ముక్కు మొఖం తెలియని పరిచయం అయ్యి కొన్ని రోజులు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఆరోగ్యవంతులని అనుకోవద్దు. అందుకనే బయట అమ్మేటువంటి యొక్క సేఫ్టీస్‌ని అంతగా గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే అవతల వ్యక్తిలో ఏ బాధ ఉన్నా సరే, మీరు వాడుతున్న సేఫ్టీలో చిన్న హోల్ ఉన్నా సరే, సూది బెజ్జం అంత హోల్ ఉన్నా సరే, దాని ద్వారా మీకు వ్యాప్తి చెందిందంటే మీ జీవితాలు సర్వనాశనం అయిపోయినట్టే. అమ్మాయైనా, అబ్బాయైనా సరే. భయంకరమైన గన్నేరు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇటువంటి యొక్క చెడు వ్యసనాలకు దూరంగా ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా, పెళ్ళికి ముందే ఇటువంటి చెడు పనులకి పాల్పడకుండా మీ జీవితాన్ని మంచి మార్గంలో నిలుపుకుంటారని ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఈ కామ కోరికలను కంట్రోల్ చేసుకుంటూ, చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, మీ కుటుంబ పరువును కాపాడుతూ, సమాజానికి ఒక ఆదర్శవంతుడిగా మీరు ముందుకు సాగిపోవాలని నేను ఈ యొక్క మెసేజ్ మీ అందరికి అందించాను. ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. అందుకని కామం వేసిన కాటు అనే ఒక టైటిల్ ద్వారా మీకు ఈ యొక్క మెసేజ్‌ని మీ ముందు ఉంచబోతున్నాను. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే చాలామంది ఒకళ్ళనొకళ్ళు ఎలాంటి విషయాలు చర్చించుకోడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క వీడియో రూపంలో ఎవరికాళ్ళు స్వతహాగా తెలుసుకుంటే వాటిలకి అలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకుంటూ ముందుకు సాగిపోవాలని మీ అందరికి భగవంతుడు మంచి ఆయుష్, ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి మీకు అందించడానికి సమాజ ఉద్ధరణలో సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి నా వంతు కృషిగా నేను అనేక వీడియోలు చేసి మీకు మీ ముందుంచడానికి నాకు అవకాశం కల్పిస్తారని భావిస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.